నన్ను బలపరచు క్రీస్తు యందు నేను సమస్తము చేయగలను. దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడు? ఆమేన్, ఆమేన్. ఒక రూల్గా కానీ, ఒక న్యాయ విధిగా కానీ దేవుడు గనుక ఏదైనా చెప్పితే లాంగ్ రన్ లో దాని తాలూకా మేలు ఎంత గొప్పగా ఉంటది అని మనం చూస్తూ ఉన్నాం. దానిలో భాగమే కదా పరిగా ఏరుతూ ఉన్న అనుభవం, అందులో నుండి కొట్టివేయబడిన శాపం, వాటి గురించి మనం చూస్తూ ఉన్నాం. దేవునికి ఒక ఆజ్ఞ ఇచ్చిన తర్వాత, ఒక న్యాయ విధిని ఆయన నియమించిన తర్వాత దానిని పాటిస్తూ ఉన్న అనుభవం ఎంతో గొప్పది. పొలంలోని చుట్టూ విత్తిన పంటను, ఫలాలను పూర్తిగా కొయ్యద్దు అని, దానిలో కొంత విడిచిపెట్టమని చెప్పారు. అలా విడిచిపెట్టడం వలన దిక్కులేని వారు గాని, అన్యులు గాని దానిలో పరిగా ఏరుకుంటూ బ్రతుకుతూ ఉన్న అనుభవం మనం చూసాం. దానిలోనే కదా రూతు ఏ విధంగా కాపాడబడింది అని చూసాం. అవకాశమే లేని, ఇంక నెక్స్ట్ ఏంటి అని ఏమీ తెలియని స్థితిలో, నెక్స్ట్ నా ఫ్యూచర్ ఏంటి అని కూడా ఏమీ తెలియని స్థితిలో ఉన్న ఆమెకు కేవలం తిండి మాత్రమే కాదు, ఆమెకు ఆమె అత్త అయిన నయోమికి ఒక దిక్కు చూపించిన అనుభవం మనం ఋతు గ్రంథంలో చదువుకున్నాం. మంచిది. ఒకసారి ఇదే మన జీవితాల్లో దేవుడు ఎలా గొప్ప కార్యాలను చేస్తున్నారు అని కొంచెం ఈరోజు చూద్దాం. ఆయన ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికే భూమి మీదకి వచ్చారు. చెప్పండి నా మాట. ఆయన ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికే భూమి మీదకి వచ్చారు. ఆమేన్. మనం కూడా దానిలో పాలి భాగస్థులమే. అంటే ఆయన నెరవేర్చడానికి వచ్చారు కనుకనే మనకి రక్షణ అనేది కలుగుతుంది. అవును, ఆయన నెరవేర్చకపోతే మనకి రక్షణ అనేది రాదు. నీతి యావత్తు ఇలా కానిమ్ము అని ఒక్క విషయంలో కాదు, అనేక విషయంలో ఆయన తను తాను రిక్తునిగా చేసుకొని తను తాను అప్పగించుకున్నారండి. అదంతా నీతి నిమిత్తమే. నీతి నిమిత్తమే ఆయన తండ్రి మాట వింటూ నిలబడ్డారు. అవమానాలు పొందారు. మన దోష శిక్షను ఆయన అనుభవించారు. ఇవన్నీ నీతి నిమిత్తమే ఆయన నిలబడినట్టుగా మనం చూస్తున్నాం. కానీ ఆగి ఒక్కసారి ప్రార్థన చేద్దాం. ఆయన విధించిన నీతి న్యాయం ప్రకారం ఆయన నడిచారు కనుకనే మనకి రక్షణ కలుగుతుంది. ఒక మాట జ్ఞాపకం చేయనా? నిశ్చయముగా చనిపోతారు అని చెప్పి ఎక్కడైతే శాపం విడుదలైందో అదే ఏరియాలో ఆయనే చనిపోయి, శాపగ్రస్తుడుగా ఆయనే చనిపోయి మనకి విడుదల ఇచ్చారు. జ్ఞాపకం ఉందా? మరి అది నెరవేరుస్తున్న అనుభవమే కదా.
మరణ శాసనమును ఎవరు రాశారో ఆయనే మృతి పొందితే తప్ప దానికి విడుదల లేదు. దేని ప్రకారం? నీతి ప్రకారం. ఇది లోకపు నీతి కాదే, దేవుని నీతి ప్రకారం. మరణ శాసనము రాసిన వాడు మరణమైతేనే మరణ శాసనం పొందిన వానికి విడుదల. అలాగనే ప్రభు ప్రతిదీ కూడా నీతిని అనుసరించి మనకు రక్షణను అనుగ్రహించారు. కనుకనే ఆయనకి ఏమి ఇవ్వగలమండి? ఏమి ఇవ్వలేము. స్తుతి చెల్లించడం తప్ప ఏమీ చేయలేము. ఇంకొక మాట చెప్పనా, ఆయన ఏం చెప్పితే అది చేయడం తప్ప మనం ఇంకేమి చెయ్యజాలము. దానికి ఆయనకు స్తుతి చెల్లిస్తూ ప్రార్థన చేద్దాం. ఎవరైనా ప్రార్థన అందుకోండి. హల్లెలూయా. స్తోత్రం తండ్రి, గొప్ప దేవ, ఘనమైన దేవ, ఈ నామం బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయనా తండ్రి ప్రభా. నాయనా తండ్రి ప్రభా, నీతి న్యాయ విధులు పాటించడం ఎంతో గొప్పదని సెలవిచ్చిన దేవా నాయన. అవును తండ్రి ప్రభా, మీరు ధర్మశాస్త్రం నెరవేర్చడానికి భూమి మీదకి వచ్చారు తండ్రి. నాయన తండ్రి, అందుకే మాకు రక్షణ వచ్చింది దేవా. నాయన తండ్రి, ఎక్కడ నన్ను శాపం పొంది మరణం ఎంటర్ అయిందో నాయన, శాపగ్రస్తుడిగా మీరు మరణం అయ్యారు తండ్రి. ఆ మరణం వల్ల మేము ఈ రక్షణ పొందుకున్నాము దేవా. అందుని బట్టి మీకు ఏమి ఇచ్చి మేము రుణం తీర్చలేము తండ్రి. మీరు ఏది చెబితే అది చేయడానికి సిద్ధంగా ఉన్నామయ్యా. అటువంటి కృపలు మమ్మల్ని కడ వరకు నడిపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మరణ శాస్త్రం రాసిన వారు మరణం పొందితేనే మేము విడుదల పొందుతామని నాయన మీరు గ్రహించిన తండ్రి, ఆ మహిమైన సింహాసనాన్ని విడిచిపెట్టి మా కోసం వ్యక్తినిగా నాయన తండ్రి ప్రభ మీరు ఈ భూమి మీదకి వచ్చారు. నేను మానవ అవతారిగా వచ్చిన ఆయన మా పాప భారాన్ని అంతా మీ మీద వేసుకుని మా మేము పొందిన శాపాన్ని మీరు అనుభవించి తండ్రి, మరణం పొందిన నా గొప్ప దేవ, ఆ మరణానికి తగినట్టుగా మాకు రక్షణ ఇచ్చిన నా గొప్ప తండ్రి, మాకు అన్నిటితో నీ పాదాలు కనుక మేము ఎందుకు సరిపోము నాయన. మీ ఆచరణ కట్టడిగా నాయన తండ్రి మేము పాటించి రాబో కాలంలో మేలులు పొందే వారంగా మేము ఉండగలటకు నీ కృప అనుగ్రహించమని మహిమ మీరు పొందుకోమని యేసుని పరిశుద్ధ నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందుకే చదువుకుందాం రండి. లేవియా కాండం 19వ అధ్యాయం 9 నుండి 11 వచనాలు చదువుకుందాం. దయచేసి చదవండి. లేవియా కాండం 19వ అధ్యాయం 9 నుండి 11 వచనాలు చదువుకుందాం. లేవియా కాండం 19వ అధ్యాయం 9 నుంచి 11 వచనాలు చదువుకున్నాం అండి. మీరు మీ భూమి పంటను కోయినప్పుడు నీ పొలము యొక్క వారలను పూర్తిగా కోయకూడదు. నీ కోతలో పరిగెను ఏరుకొనకూడదు. నీ ఫలవృక్షముల తోట పరిగెను కూర్చుకొనకూడదు. నీ ఫలవృక్షముల తోటలో రాలిన పండ్లను ఏరుకొనకూడదు. బేదలకును పరదేశులకును వాటిని విడిచిపెట్టవలెను. నేను మీ దేవుడు, నేనే యెహోవాను. మీరు దొంగిలింపకూడదు, బొంకకూడదు, ఒకరితో ఒకరు అబద్ధం ఆడకూడదు. ఆమేన్. ఇక్కడ చూడండి ఎంత క్లియర్ గా రాయించారు పరిగె గురించిన మాటలు. నీ ఫల వృక్షముల తోటలో రాలిన పండ్లను ఏరుకోకూడదు అంటే రాలిన పండ్లను ఏరుకోకూడదు. ఇలా ఆయన చెప్తున్న మాటలు గమనిద్దాం. ఈరోజు అలా జరుగుతుందా? లేదు, ఈరోజు అలా జరగట్లేదు. కానీ మన జీవితాల్లో దేవుడు ఒక విడుదల దయచేయడానికి, అంటే దీనినే ఎగ్జాక్ట్ గా నేను అనట్లేదు, కానీ ఇలాగనే ప్రభువు విడుదలను అనుగ్రహించారు అంటున్నా. ఒకసారి మార్కు సువార్త 7వ అధ్యాయం, మార్కు సువార్త
7వ అధ్యాయంకి వెళ్దాం రండి. 25వ వచనం నుండి 28వ వచనం వరకు చదువుదాం. మార్కు సువార్త 7వ అధ్యాయము 25వ వచనం నుంచి 28వ వచనం వరకు. అపవిత్రాత్మ పట్టిన చిన్న కుమార్తె యొక్క స్త్రీ ఆయనను గూర్చి విని వెంటనే వచ్చి ఆయన పాదముల మీద పడెను. ఆ స్త్రీ సురోఫెనికియా వంశమందు పుట్టిన గ్రీసు దేశస్థురాలు. ఆమె తన కుమార్తెలో నుండి ఆ దెయ్యమును వెళ్ళగొట్టుమని ఆయనను వేడుకొనెను. ఆయన ఆమెను చూసి, పిల్లలు మొదట తృప్తి పొందవలెను, పిల్లల రొట్టె తీసుకుని కుక్క పిల్లలకు వేయటం యుక్తము కాదను. అందుకామె, నిజమే ప్రభువా, అయితే కుక్క పిల్లలు కూడా బల్ల క్రింద ఉండి పిల్లలు పడవే రొట్టె ముక్కలు తినును కదా అని ఆయనతో చెప్పాను. ఇక్కడ గమనించండి, అపవిత్రాత్మ పట్టిన ఒక చిన్న కుమార్తె ఒక స్త్రీకి ఉన్నదట. అపవిత్రాత్మ పట్టినప్పుడు అని చెప్తున్నప్పుడు మనకి అది చాలా లైట్ గా అనిపించవచ్చు. ఒక్కసారి ఆలోచించండి, ఎవరైనా వారి ఇంటిలో ఒక బిడ్డకు బాగలేకపోతే ఆ ఇంట్లో శాంతి గాని సమాధానం గాని ఉంటుందా? ఉండదండి. అంతేకాదు, అది అపవిత్రాత్మ అని తెలిసిన తర్వాత ఆ కుటుంబానికి విలువ ఉండదు. చుట్టుపక్కల వాళ్ళందరూ కానీ ఇప్పుడున్న రోజుల్లో ఒక కుటుంబం గురించి ఇంకొక కుటుంబం పెద్ద పట్టించుకోరు. ఈ ఇంటిలో ఏం జరుగుతున్నా నెక్స్ట్ ఇంట్లో వాళ్ళకి ఏమీ తెలీదు. కానీ ఆ రోజుల్లో అలా కాదు. ఒకరు ఏదైనా చేస్తున్నారు, ఒక కుటుంబంలో ఏదైనా జరిగింది అంటే ఆ వీధి, ఆ ఊరు అందరికి తెలిసిపోతుంది. అందుకే చూడండి, పలానా వాళ్ళు ఎక్కడున్నారు అని అడగడం పెద్ద కష్టమయ్యేది కాదు అప్పట్లో. యోసేపు తన అన్నదమ్ములు వెతుక్కుంటూ వెళ్తున్నప్పుడు, షెకెంకు దగ్గరలో ఉన్నప్పుడు, నువ్వేం వెతుకుతున్నావు అని అడిగి మరీ అడ్రస్ చెప్పారు. అలాగే యూదా తామారు విషయంలో చూడండి, ఇక్కడ ఎవరన్నా ఒక స్త్రీని చూసారా అని విచారణ చేయడానికి పంపిస్తే అసలు ఇక్కడ వేశ్యలు ఎవరు లేరు అని చెప్పారు. ఇవన్నీ ఎలా చెప్తున్నారు అంటే వారందరికీ కూడా ఒక అవగాహన అనేది ఉండేది. ఇంకా చూడండి, లోతు కుటుంబం దర్శించడానికి లోతును కాపాడడానికి ఆ 2 దూతలు వచ్చారే. ఊరంతా ఎలా వచ్చారు వారి దగ్గరికి, లోతు దగ్గరికి? నీ ఇంటికి వచ్చిన వాళ్ళు బయటికి పంపి అని అడగడానికి ఎలా వచ్చారు అంటే, ఒక ఊరిలో ఏం జరుగుతున్నా ఆ ఊర్లో వాళ్ళందరికీ తెలుస్తూ ఉండేది అంటున్నా నేను. మన పల్లెటూరులో కూడా అంతే. చూడండి, చిన్న విషయం ఏదైనా జరుగుతున్నా, ఎవరైనా కొత్త వారు ఒక ఇంటికి వచ్చినా ఆ ఊర్లో అందరికీ కూడా ఒక కాన్సన్ట్రేషన్ ఉంటుంది, అందరికీ కూడా ఒక అవగాహన ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఎరిగి ఉంటారు. అలాంటి దినాల్లో ఒక కుమార్తెకు దెయ్యం పట్టింది అంటే ఆ చుట్టుపక్కల వాళ్ళందరికీ ఖచ్చితంగా తెలుస్తుందండి. ఇప్పుడు వాళ్ళు ఏం చెయ్యలేని పరిస్థితి అంటున్నా నేను. అలాంటి సమయం ఆమె విడుదల కోసం వెతకదా? ఎంతమందిని ఆశ్రయించి ఉంటదో కదా. కానీ ఆమె చెవులో ఒక వార్త పడింది. ఆయనను గూర్చి వినిందట. ఆయన స్వస్థపరుస్తున్నారని, అనేకులకు దెయ్యాలు వెళ్ళిపోతున్నాయని, రోగులందరూ స్వస్థపడుతున్నారని, ఇవన్నీ కూడా ఆమె చెవున పడింది.
విని వెంటనే వచ్చి ఆయన పాదముల మీద పడిందట. దేనికి? చిన్నదాని యొక్క విడుదల కోసం. చెప్పండి అందరూ, దేనికోసం? విడుదల కోసం. విడుదల కోసం. ఇప్పుడు ఆ స్త్రీ గ్రీసు దేశస్తురాలంట. ఆ స్త్రీ ఎవరండి? గ్రీసు దేశస్తురాలు. గ్రీసు దేశస్తురాలు అంటే ప్యూర్ గా అన్యులు, పరదేశులు. ఇలాంటి సమయం ఆమె కుమార్తెలో నుండి ఆ దెయ్యమును వెళ్ళగొట్టమని ఆయనను వేడుకుంటూ ఉందట. యేసు ప్రభు వారు సరేనమ్మా పద నీ ఇంటికి వస్తాను అన్నారా? అనలేదు. ఏమంటున్నారు? ఆయన ఆమెను చూచి, పిల్లలు మొదట తృప్తి పొందవలెను, పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తం కాదు. నేంటి ఎవరి గురించి చెప్తున్నారు? ఇశ్రాయేలీల గురించి చెప్తున్నారు. ఇశ్రాయేలీలు మొదటిగా తృప్తి పొందాలి. వారిది తీసి నేను ఎవరికి ఇవ్వలేను. అలా చెప్తున్న సమయం ఆమె వేడుకుంటున్న పద్ధతి చూడండి. ఆయన చెప్పిన రీతిలోనే వచ్చి ఆమె వేడుకుంటుంది. ఎలా వేడుకుంటుందో చూడండి. 28వ వచనం శ్రేష్టమైన వచనం. నిజమే ప్రభా, అయితే కుక్క పిల్లలు కూడా బల్ల కింద ఉండి పిల్లలు పడవేయు రొట్టె ముక్కలు తినును కదా. అంటే ఏంటి? పిల్లలు కింద పడింది ఏం ముట్టరు కదా. మీకు అర్థమైందా? మనం కూడా పిల్లలు పడింది ఎక్కడ పడేస్తాం? పిల్లలు తింటున్నప్పుడు పడింది ముట్టుకోమని చెప్తామా? తినమని చెప్తామా? కాళ్ళతో తొక్కుతున్న ఏరియాలో పడినప్పుడు దాన్ని తీసుకొని తినమని ఎంకరేజ్ చేస్తామా? బల్ల మీద తింటున్న వాళ్ళకి చెప్పాలి. ఏం చెప్తాం? అది ఎక్కడ పడేయమంటాం? డస్ట్బిన్ లో పడేయమంటాం. స్తోత్రం. తీసివే పారవేస్తున్నది కూడా కుక్క పిల్లలు తింటాయి కదా ప్రభా, నాకు అది పడేసిన చాలు అని అడుగుతుంది. ఒక గొప్ప దైవజనుడు ఇలా అంటున్నారు, పరిగె ఏరుకున్న కరువు తీరుతుందని. అలా ఆమె అడుగుతున్నది చూడండి. బల్ల కింద కుక్క పిల్లలు, పైనుంచి పడిన రొట్టె ముక్కలు ఎవరు తోసినవి? ఎవరు తింటుండగా పడిపోయినవి? పిల్లలు. పిల్లలు పడవేయు రొట్టె ముక్కలు. చెప్పండి అన్నమాట. పిల్లలు పడవేయు రొట్టె ముక్కలు అని. పిల్లలు పడవే రొట్టె ముక్కలు పరిగెతో సమానం. వాటిని తింటే కూడా ఆ కుక్క పిల్లలకి చాలు అన్నట్లుగా ఆమె వేడుకుంటుందండి ఆయన్ని. ఆయనను అడుగుతున్న విధానం ఎంత గొప్పదో చూడండి. ఆమె విశ్వాసం ఎంత గొప్పదో చూడండి. ఆమె తగ్గించుకున్న విధానం ఎంత గొప్పదో చూడండి. నీతిని నెరవేరుస్తూనే నాకు కూడా కావాలి అని అడుగుతున్న, స్వస్థత కావాలి అని అడుగుతున్న ఒక అనుభవం. వెంటనే ఆయన ఏమన్నారు చూడండి. అందుకు ఆయన ఈ మాట చెప్పినందున వెళ్ళుము, దయ్యము నీ కుమార్తెను వదిలిపోయినదని ఆమెతో చెప్పెను. అసలు ఇక్కడ కుక్క పిల్లల గురించి మాట్లాడిన మాటకి అక్కడ దయ్యం వెళ్ళిపోవడానికి ఏమైనా సంబంధం కనిపిస్తుందా మనకి? చెప్పండి. కానీ నీతిని నెరవేరుస్తున్న సమయం, బల్ల మీద ఉన్న రొట్టె ముక్కలు నేను ఇవ్వలేను అని చెప్తున్న సమయం, అవును ప్రభా, ఆ పడవేస్తున్న రొట్టె ముక్కలు చాలు. శిష్యుల్ని పిలిచి యేసు ప్రభు చెప్తున్నారు,
మీరు ఇశ్రాయేలీయుల దగ్గరికి తప్ప ఇంకెవరి దగ్గరికి వెళ్ళొద్దని. నశించిన ఇశ్రాయేలీయుల దగ్గరికి తప్ప మరి ఏ పట్టణం నాకు వెళ్ళకూడదు. నీతి యావత్తు అలాగనే జరగాలి. కానీ ఆ ఏరియాలో కూడా బల్ల మీద నుంచి కింద పడిన ఆ చిన్న రొట్టె ముక్కలతో కూడా కొంతమంది ఆకలి తీరుతుంది. వారేనండి అన్యజనులు. హల్లెలూయా. హల్లెలూయా. పరదేశులను ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నారు. మెయిన్ కోర్స్ ఎవరికి? ఇశ్రాయేలీలకే. కింద పడిపోయిన చిన్న వాటితోనే అన్యజనుల ప్రవేశం. మెయిన్ ఒలీవ చెట్టు ఎవరికి? ఇశ్రాయేలీలకే. కొన్ని కొమ్మలు వేరు చేసి అడవి ఒలీవ మొక్కల్ని కొమ్మల్ని ఆయన అంటుగడుతున్నారు. ఎవరు వారు? అన్యజనులు. వారిలోనికి కూడా సారం అలా వెళ్తుంది. ఇవన్నీ దేనికోసం? ఫలించడం కోసం. నీతి యావత్తు జరిగిస్తున్న దేవుడు. ఎప్పుడైతే ఆమె ఆ నీతిని జ్ఞాపకం చేస్తుందో, ఆమెకి ఆ గ్రహింపు ఉన్నదో, అప్పుడు ప్రభు చెప్తున్నారు, ఈ మాట చెప్పినందున. ఏ మాట? బల్ల కింద ఉన్న కుక్క పిల్లలని ఒప్పుకొనినందున. ఆ పిల్లలకు ఆ పడిపోయిన ముక్కలు చాలు అన్న స్థితికి, చాలు అని ఆమె అవి ఏరుకోవడానికి రెడీ అయినందున దయ్యం నీ కుమార్తెను వదిలిపోయింది, వెళ్ళు అని చెప్పారు. అంతేకాదు, ఆమె తిరిగి ఆ ఇంటికి వచ్చేసరికి మంచం మీద ఆమె దయ్యం వెళ్ళిపోయిన కూతుర్ని చూస్తుందండి. పరిగా అనేది కేవలం పొలానికి మాత్రమే అంకితం చేయలేదు దేవుడు. బల్ల మీద నుంచి పడిపోయిన రొట్టె ముక్కలు కూడా సాదృశ్యంగానే చూపిస్తున్నారు. చూడండి, మనకిచ్చిన రక్షణ కూడా, ఈ సమయం కూడా మనకి కేవలం భిక్షనేనండి. ఒక గొప్ప మాట చదువుకొని తర్వాత మనం ప్రార్థనలోకి వెళ్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదవరా? హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మొదటి 2 వచనాలు. కావున మనము వినిన సంగతులు విడిచిపెట్టి కొట్టుకుని పోకుండానట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలెను. ఎందుకనగా దేవదూతల ద్వారా పలుకుబడిన వాక్యము స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమమును అవిధేయతయు న్యాయమైన ప్రతిఫలము పొంది ఉండగా. 3 కూడా చదివేయండి. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందుము? చూడండి, మనం విడిచిపెట్టకూడని విషయం ఏది అంటే మనం వినిన సంగతి. ఈరోజు ఒక వాక్యం మనం హృదయం లోపల నాటుకుంది. అది ఒకవేళ నాటుకుని గ్రహింపులోనికి వచ్చినప్పుడు దుష్టుడైన వాడికి ఎత్తుకొని పోలేడు. కానీ ఆ వినినది కొట్టుకొని పోవునట్లుగా ప్రవాహం వలె అనేక ఇతర ఆలోచనలు పంపించగలడు. అప్పుడు మనకు జరుగుతున్న విషయం ఏంటి? వినినది కొట్టుకొని పోయే ప్రమాదం ఉంది. అందుకే వినిన వాటి యందు విశేషమైన జాగ్రత్త కలిగి ఉండాలట. ఇలా చెప్తూ చూడండి, ఎందుకట?
దేవదూతల ద్వారా పలుకబడిన వాక్యం స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమమును అవిధేయతయు న్యాయమైన ప్రతిఫలం పొంది ఉండగా. అంటే ఇంతవరకు అవిధేయత చేసిన వారికి, అవిధేయతలో నడిచిన వారికి, అతిక్రమం చేసిన వారికి దేవుడు న్యాయమైన ప్రతిఫలం ఆల్రెడీ నిర్ణయించేశారు. కానీ కృపను, క్షమాభిక్షను మనకి ఇచ్చారు. అందుకే ఇంత గొప్ప రక్షణను మనం ఇప్పుడు నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకుంటాం? ఇంకా మనల్ని కాపాడువారు ఎవరు లేరు. యేసు ప్రభు తప్ప ఇంకా కాపాడువారు ఎవరు లేరండి. తర్వాత చూసుకుందాంలే, ఇప్పుడు ఎంజాయ్ చేద్దాం అనుకుంటే ఇంకొక అవకాశం లేదు. ఇంత గొప్ప రక్షణని మనం నిర్లక్ష్యం చేస్తే ఇంక తప్పించుకోలేం. ఆయన లోకరక్షకుడుగా వచ్చారు, కానీ ఆయన మర్మమే అన్యజనుల ప్రవేశం. అలా కొంచెం అవకాశం ఇస్తున్నప్పుడు మనం దాంట్లో వెళ్ళాలి. నీకు అర్థమైందా? ఇప్పుడు మోయాబీరాలు అన్యురాలేనా? రూతు అన్యురాలా కాదా చెప్పండి? అన్యురాలే. ఇప్పుడు నేను అన్యురాల్ని, నేను నా లెవెల్ ఇది, నేను నా స్థితి ఇది అని చెప్పి ఆమె పరిగ కోసం వెళ్ళలేదనుకోండి, ఆమెకి జీవనోపాధి ఏమైనా ఉండేదా? కనీసం యేసు ప్రభు జీనియాలజీలోకి ఆమె వచ్చేదా? లేదు. అక్కడ ఆమె తగ్గించుకున్న విధానం, అక్కడ ఆమె నమ్మకంగా ఏరుకుంటున్న విధానం ఉంది. అలాగనే ఈ గ్రీసు దేశస్తురాలు కూడా చూడండి, ఆయన మాట విని ఆయన పాదముల మీద పడి వేడుకుంటున్న విధానం. ఆయన అక్కడ ఆ కుక్క పిల్లల గురించి, ఆ బల్ల మీద ఉన్న రొట్టెల గురించి మాట్లాడుతున్నవి ఎంత మర్మయుక్తంగా, ఆయన నీతిని అక్కడ మాట్లాడుతుంటే అదే నీతిలో నుంచి ఆమె పడిపోయిన రొట్టె ముక్కలు కోరుకుంటుంది. దేవుడు అటువంటి న్యాయ విధి పెట్టకపోతే అన్యజనుల ప్రవేశం లేదు అంటున్నా నేను. ఏదో ఒక క్లాజ్ తో రక్షణను మనకి ఇవ్వడానికి ప్రభు ఎన్ని విధాలుగా మార్గాలను ఓపెన్ చేస్తున్నారో చూసారా? ఎన్ని విధాలుగా. మరణంలో కొట్టుకుపోవలసిన మనకి ఆయన రక్షణ ఇవ్వడానికి ఆయనే నీతిని నెరవేరుస్తూ నిలబెడుతున్నారండి. మరణ శాసనం ఎక్కడ ఉండునో అక్కడ మరణ శాసనం రాసిన వాని మరణం అవశ్యము అని రాయించారు. అలా ఎవ్రీ ఏరియాలో ఆయన నీతిని నెరవేరుస్తూ మనకు క్షమాభిక్ష పెడుతూ ఉన్నారు. ఈ రక్షణను మనం నిర్లక్ష్యం చేయకుండా, ఈ సమయమును మనం నిర్లక్ష్యం చేయకుండా, మనకు అనుగ్రహించబడిన సమయంను వినియోగించుకుంటూ ఆయన వాక్యంను మనం అనుసరించడానికి ఇచ్చిన సమయాన్ని అనుసరిద్దాం. వాక్యంను మనకి దేవుడు క్షమాభిక్షగానే ఇచ్చారు, ఒక పరిగగానే ఇచ్చారు, కాదంటారా? ఇశ్రాయేలీలు బల్ల మీద ఉన్న రొట్టె ముక్కలను కింద పడవేస్తే ఆ రొట్టె ముక్కలు ఇప్పుడు మనం తీసుకుంటున్నాం. అవునండి, ఇశ్రాయేలీలు ఇప్పుడు యేసు ప్రభువుని నమ్మట్లేదు, కానీ మనం నమ్మే ఒక టైం వస్తుంది,
అది వారికి విధించబడిన సమయం. ఆ బల్ల కింద పడిన ఆ రొట్టె ముక్కల వలె అవి తింటూ కూడా కడుక్కొని నింపుకుంటున్న రొట్టె ముక్కలు కుక్క పిల్లల వలె ప్రస్తుతం అన్యజనులకు అవకాశం ఇవ్వబడింది. దానిని మనం ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా ఈ సమయంను సద్వినియోగం చేసుకుంటూ ముందుకు కదులుదాం. ఇంకా అనేకులు ఆయన నామంను ఎరుగని వారి కొరకు కూడా ప్రార్థన చేద్దాం. ఈ అవకాశంను ఎంత శ్రేష్టమైనదో ఆయన నీతి ప్రకారం చూస్తే మనకు అర్థం అవుతుంది. అది గ్రహించిన పౌలు గారు ఈ మాట రాస్తున్నారు, ఎంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే మనం ఎలా తప్పించుకుంటామని. ఆ శ్రేష్టమైన ఫలాలు అలా పొలంలో విడిచిపెట్టకపోతే పరదేశులకి అవి దొరకవండి. ప్రార్థన చేద్దామా? ఆయన నీతి న్యాయములు ఎంత గొప్పవి, నా ఆజ్ఞలు కట్టడలు ఎంత గొప్పవి. వాడిని అనుసరించడం వలన తరతరాలకు యుగ యుగాలకు విడుదల ఏ విధంగా దొరుకుతుందో మనం గ్రహిస్తే ఆయన స్తుతించకుండా ఉండలేం. ఈరోజు అట్టి కృతజ్ఞతా భావంతో ఆయనను స్తుతిస్తూ ప్రార్థించుకుందామా అక్క? Hallelujah. Thank you, Jesus. Thank you, Lord.